ది డిబేట్ కు స్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. ఈనాటి శివబాబా జ్ఞానమురళిలో బాబా ఒక చాలా పెద్ద చిత్రాన్ని మన ముందుంచుతున్నారు. ప్రపంచంలోని పెద్ద పెద్ద శక్తులు అంటే మత పెద్దలు, ప్రభుత్వాలు, చివరికి సైన్స్ కూడా ఒక రకంగా చేతులెత్తేస్తున్నాయి. ప్రకృతి కూడా వాళ్ల మాట వినడం లేదు. మరిలాంటి గందరగోళ పరిస్థితుల్లో ప్రపంచాన్ని మార్చడం లాంటి ఇంత పెద్ద పని అసలు ఎలా సాధ్యం? దీని గురించే ఈరోజు మనం చర్చిద్దాం. అవును, మన చర్చకు కేంద్రబిందు ఇదే. ఈ విశ్వ పరివర్తనకు అసలు మూలశక్తి ఏది? మనం లోపల వ్యక్తిగతంగా తయారు చేసుకునే శాంతిశక్తా, లేకపోతే మనమందరం కలిసి బయట ప్రపంచంలో చేసే సేవ? ఈ రెండింటిలో పునాదిలాంటిది ఏది? ఏది లేకపోతే ఏది ముందుకు సాగదు. ఈ చర్చలో నా వాదన చాలా స్పష్టమైనది. పరివర్తనకు నిజమైన పునాది, అసలైన ఇంజన్ అది వ్యక్తిగత సాధన ద్వారా మనం జమ చేసుకునే ఆ అద్భుతమైన శాంతిశక్తే. మిగతాదంతా దాని ఫలితం మాత్రమే అని నేను నమ్ముతున్నాను. నేను దాన్ని కొంచెం భిన్నంగా చూస్తున్నాను. నా దృష్టిలో ఆచరణలో పెట్టే సంఘటిత సేవ అంటే స్పష్టమైన ప్రణాళికలే మార్పును ముందుకు నడిపిస్తాయి. శాంతిశక్తి అనేది దానికి సహాయపడే ఒక ఇంధనం లాంటిది, కాని అసలు వాహనం మాత్రం సేవే. సరే, అయితే నా వాదంతో మొదలుపెడతాను. చూడండి, బాబా మాటలు చాలా సూటిగా ఉన్నాయి. ఈ సైలెన్స్ శక్తియే విశ్వపరివర్తన చేస్తుంది. ఇది కేవలం ఒక సూచన కాదు, నా ఉద్దేశ్యంలో ఇదొక సూత్రం. ఆలోచించండి, ఈరోజు ప్రపంచంలో ఏ శక్తి పనిచేయడం లేదు. సైన్స్ వాళ్లు కూడా ఏమంటున్నారు? జరగాల్సింది జరిగిపోతుంది, మనమేమీ చెయ్యలేం అని. అంటే భౌతికమైన, బయట కనిపించే ప్రయత్నాల శక్తి అది అయిపోయింది. వాటికి అతీతమైన ఒక శక్తి కావాలి. అదే ఈ సైలెన్స్ పవర్. మనం చేసే సేవ విజయవంతమవ్వాలన్నా దాని వెనుక ఈ శక్తే ఉండాలి. లేకపోతే ఏమవుతుందో కూడా బాబా చాలా స్పష్టంగా చెప్పారు. శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితము తక్కువ. అంటే శక్తి లేకుండా చేసే పని గాలి లేకుండా గాలిపటం ఎగరేయడానికి ప్రయత్నించడం లాంటిది. ఎంత పరిగెట్టినా అది పైకి లేవదు కదా. పైగా భవిష్యత్తులో క్లిష్ట సమయాలు వచ్చినప్పుడు, ఫోన్లు, ఇంటర్నెట్ లాంటివి పనిచేయనప్పుడు మనల్నేది నడిపిస్తుంది? బాబా చెప్పే ఆ టచింగ్ పవర్, అంటే ఆ సూక్ష్మమైన ప్రేరణను అందుకునే శక్తి. మరి దాన్ని అందుకోవాలంటే మనకు క్యాచింగ్ పవర్ ఉండాలి. ఈ శక్తులు బయట చేసే సేవతో లావు, లోపల చేసే అభ్యాసంతో వస్తాయి. అందుకే అసలైన పని శాంతిశక్తిని జమ చేసుకోవడమే. సేవ అనేది మనలో ఆ శక్తి నిండినప్పుడు దానికదే జరిగిపోతుంది. అది ఒక్క రిజల్ట్ మాత్రమే సాధ్యం. ఈ శివబాబా జ్ఞానమురళిని మనం పూర్తిగా చూస్తే బాబా కేవలం మౌనంగా కూర్చొని తపస్సు చేసుకోమని చెప్పడం లేదే. ఆయన ఇచ్చిన ఆదేశాలు చూడండి. సేవా మీటింగులు చేయండి, ప్లాన్ను తయారు చేయండి. అంతేకాదు, ఒక నెలలోగా ఆ రిపోర్ట్ తనకు పంపమని కూడా అడిగారు. ఇది దేన్ని చూపిస్తుంది? కేవలం అంతరంగిక స్థితి గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కాదు, ఆచరణలో పెట్టమని ఒక స్పష్టమైన పిలుపు కదా. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లాంటి జోన్లకు ప్రత్యేకంగా సేవా లక్ష్యాలు ఇచ్చారు. ఒకవేళ కేవలం వ్యక్తిగత శాంతిశక్తి ముఖ్యమైతే ఈ జోన్లు, ఈ ప్లాన్లు, రిపోర్ట్ల ప్రస్తావన ఎందుకొస్తుంది? ఇది సంఘటిత శక్తి ఒక వ్యవస్థగా పనిచేయడం ఎంత ముఖ్యమో నొక్కి చెబుతోంది. ఇంకో ముఖ్యమైన విషయం, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉద్యోగాలు చేస్తూ సేవ చేస్తున్న జంటలను అంటే యుగళలను బాబా ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అంటే ప్రపంచంలో ఉంటూ అన్ని పనులు చేస్తూనే ఆధ్యాత్మికంగా ఎదగడం ముఖ్యం. అందువల్ల శాంతి శక్తి అనేది సేవను పదునుపెట్టే ఒక ఆయుధం లాంటిది. కాని యుద్ధం చేయాల్సింది సేవే. పరివర్తన అనే ఇంజన్ను నడిపేది సంఘటితమైన, క్రియాశీలకమైన సేవే. మీరు క్రియాశీలతకు ప్రాధాన్యత ఇస్తున్నారు, నాకర్థమైంది. కాని మనం కొంచెం లోతుగా వెళ్దాం. పరివర్తనకు అసలైన కారణం ఏంటి? శక్తి యొక్క అంతర్గత ప్రసారమా, లేక సేవ యొక్క బాహ్య ఫలితమా? బాబా ఏమన్నారు? సేవ చేసేవారిలో శాంతి, శక్తి నిండి ఉంటేనే ఆశించిన దానికంటే ఎక్కువ సఫలత వస్తుంది. చూడండి, ఇక్కడ కీలకం చర్య కాదు, ఆ చర్య వెనుక ఉన్న శక్తి యొక్క నాణ్యత. బ్రహ్మబాబా, జగదాంబమాతలనే మనం ఉదాహరణగా తీసుకుందాం. వాళ్లు ఎంత సేవ చేశారు? కాని ఆ సేవకు పునాది ఏమిటి? వాళ్లు చేసిన గుప్త పురుషార్థం, ఆ అంతరంగిక తపస్సు, ఆ శక్తే వాళ్ల సేవకు ఆధారం.
శక్తి లేకుండా క్రియలా సాధ్యం? మనం చేసే సేవలో ప్రభావం ఉండాలంటే ముందు మన దగ్గర ఆ ప్రభావం చూపగల శక్తి ఉండాలి కదా. నేను ఆ వాదనతో పూర్తిగా ఏకీభవించలేను. శక్తి ముఖ్యమే, కాదనను. కాని ఆ శక్తికి ఒక రూపం, ఒక ప్రయోజనం రావాలంటే అది క్రియగా మారాలి. బాబాగూడా ప్రస్తుత సేవను మెచ్చుకుంటూ సేవాక్షేత్రంలోనైతే ధ్వనిని మంచిగా వ్యాపింపజేస్తున్నారు అనన్నారు. ఇక్కడ ధ్వని అంటే ఏంటి? మాటల ద్వారా, కార్యక్రమాల ద్వారా, పనుల ద్వారా చేసే సేవ. శాంతిశక్తి ఆ ధ్వనికి బలాన్ని చేకూర్చగలదు, నిజమే. కాని అసలు ధ్వనియే లేకపోతే కేవలం నిశ్శబ్దంతో ప్రపంచానికి సందేశం ఎలా చేరుతుంది? సేవ అనే వాహనం లేకుండా శక్తి ఎక్కడికి ప్రయాణిస్తుంది? మీరు చెప్పినట్టు శక్తి పునాది అయితే సేవ దానిపైన కట్టే భవనం. పునాది వేసి వదిలేస్తే ఎవ్వరూ ఉండలేరు. భవనం కట్టితేనే ప్రయోజనం. అందుకే రెండూ అవసరమే అయినా మార్పును తీసుకొచ్చేది ఆ భవనమే, అంటే క్రియాశీలక సేవే. మీరా ధ్వని గురించి చెప్పినప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. సరే, ధ్వని ముఖ్యమే అనుకుందాం. కాని ఆ ధ్వనిని సృష్టించమని బాబా ఇచ్చిన ఆదేశాల వెనుక అసలు ఉద్దేశ్యమేమిటి? ఆయన మన దృష్టిని బయటికి మళ్లించాలనుకుంటున్నారా, లేక లోపలికి తిప్పుకోమంటున్నారా? ఇక్కడే ఆ క్లీన్ మరియు క్లియర్ అనే మాట కీలకమవుతుంది. బాబా ఏమంటున్నారు? మనసు, బుద్ధి సదా క్లీన్ మరియు క్లియర్గా ఉండాలి. అంటే ఏంటి? ఏ ఆత్మ పట్ల, ఏ పని పట్ల చిన్న నెగటివ్ ఆలోచన ఉన్నా అది క్లీన్ కాదు. ఈ వ్యక్తిగత శుద్ధి, ఈ అంతర్గత స్వచ్ఛత లేకుండా మనం ఎంత పెద్ద సంఘాన్ని కట్టినా, ఎంత పెద్ద ప్లాన్లు వేసినా ప్రయోజనముంటుందా? పునాది లేకుండా భవనం ఎలా నిలబడుతుంది? వ్యక్తుల శుద్ధ సంకల్పాల కలయిక కదా సంఘటిత శక్తి. కాబట్టి వ్యక్తిగత స్థితే అన్నింటికంటే ముఖ్యం. దాన్ని నేను మరో విధంగా చూస్తాను. వ్యక్తిగత శుద్ధి ముఖ్యమే, కానీ బాబా దాన్ని సామూహిక చర్యతో ముడిపెడుతున్నారు. ఆయనేమన్నారంటే, హాజీ అంటూ ఒకరినొకరు అర్థం చేసుకోవటం ద్వారా సంఘటన శక్తి సైలెన్స్ జ్వాలను ప్రజ్వలింపజేస్తుంది. ఇది చాలా చాలా కీలకమైన వాక్యం. కేవలం వ్యక్తిగత సాధనతో ఆ జ్వాల వెలుగుతుందని ఆయన చెప్పలేదు. ఒకరికొకరు సహకరించుకోవటం ద్వారా, ఐక్యంగా ఉండటం ద్వారా ఆ జ్వాల ప్రజ్వలిస్తుందని అంటున్నారు. ఒంటరిగా ఒక గదిలో కూర్చుని శాంతిగా ఉండటం బహుశా సులభమేమో, కాని 10 మందితో కలిసి పనిచేస్తూ అభిప్రాయ భేదాలు వచ్చినా హాజీ అనుకుంటూ ముందుకు వెళ్లడమే అసలైన ఆధ్యాత్మికత. అదే అసలైన శుద్ధి. వివిధ జోన్లకు ప్రణాళికలు తయారు చేయమని చెప్పడం కూడా సామూహిక వ్యూహానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టంగా లేదా? వ్యక్తిగత సాధన ముఖ్యం, కాని దాన్ని సంఘటిత సేవలో ఉపయోగించినప్పుడే అది పరివర్తనకు దారితీస్తుంది. మీరు సంఘటిత శక్తి అంటున్నారు, సరే. కాని మనం రేపు రాబోయే క్లిష్ట సమయాలకెలా తయారవ్వాలి? అప్పుడు మనకు కావాల్సింది వ్యక్తిగత ఆధ్యాత్మిక సిద్ధత లేక సామూహిక క్రియాశీలత. మురళిలో చాలా స్పష్టంగా ఉంది, భవిష్యత్తులో ఈ భౌతిక సాధనాలు అంటే ఏవి పనిచెయ్యని సమయం వస్తుందని. అప్పుడు బాబా నుండి వచ్చే సూక్ష్మమైన టచింగ్ను అందుకోవడానికి బహుకాలపు అభ్యాసము కావాలి. ఈ అభ్యాసమనేది వ్యక్తిగతమైనది. ఇదొక కమిటీ వేసి చేసేది కాదు. ప్రతి ఒక్కరూ స్వయంగా ఏకాంతంలో చేసుకోవాల్సిన సాధన. ఆ సమయంలో మనసు, బుద్ధి ఎంత క్లియర్గా ఉంటే అంత త్వరగా బాబా డైరెక్షన్స్ను అందుకోగలం. మరి అప్పుడు మీటింగ్ ప్లాన్లు, సేవా రిపోర్ట్లు మనల్ని కాపాడతాయా, లేక బాబాతో మనకున్న వ్యక్తిగత కనెక్షన్ కాపాడుతుందా? ఇది పూర్తిగా వ్యక్తిగత ఆధ్యాత్మిక సంసిద్ధతకు సంబంధించిన విషయం. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మీరు చెప్పిన పాయింట్ని నేను కాదనను. ఆ కనెక్షన్ వ్యక్తిగతమైనదే. కానీ దాని తర్వాత స్టెప్ ఏంటి? ఆ టచింగ్ను అందుకోవడం వ్యక్తిగత అనుభవం కావచ్చు, కాని దాన్ని అందుకుని ఆచరణలో పెట్టడానికి ఒక వ్యవస్థీకృత బృందం, ఒక సంఘటిత యంత్రాంగం అవసరం లేదా? ఒకరికొచ్చిన డైరెక్షన్ను అందరూ కలిసి అమలు చెయ్యాలి కదా. అక్కడ మళ్లీ సంఘటిత సేవ యొక్క ప్రాముఖ్యత వస్తుంది. చూడండి, బాబా డబుల్ విదేశీయులను ఎందుకు ప్రశంసించారు? కేవలం వాళ్లు ఎక్కువ గంటలు ధ్యానం చేసినందుకా? కాదు. వాళ్లు ఉద్యోగం, క్లాసు, సేవ అన్నిటినీ సమన్వయం చేసుకుంటున్నందుకే వాళ్లని ఆల్రౌండర్స్ అని మెచ్చుకున్నారు. ఇది దేన్ని చూపిస్తుంది? బహుముఖ క్రియాశీలత యొక్క ప్రాముఖ్యతను. వ్యక్తిగత సంసిద్ధత ఎంత ముఖ్యమో ఆ సంసిద్ధతను ప్రపంచ పరివర్తన కోసం ఉపయోగించడానికి సామూహిక క్రియాశీలత కూడా అంతే అవసరం. రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఈ చర్చను ముగిస్తూ
నా స్థానాన్ని మరోసారి స్పష్టం చెయ్యాలనుకుంటున్నాను. విశ్వపరివర్తన అనే ఈ ప్రయాణంలో బాహ్య సేవలు, ప్రణాళికలు, సంఘటిత రూపాలు ఒక శరీరం లాంటివి. కాని ఆ శరీరానికి జీవం పోసేది, దాన్ని నడిపించేది ఆత్మ. ఇక్కడ ఆ ఆత్మనే అంతర్గత శాంతిశక్తి. ఆ శక్తి లేకుండా చేసే సేవ, అది కేవలం నిస్సాలమైన కర్మగా, శ్రమ ఎక్కువ, ఫలితము తక్కువ అన్నట్లుగా మిగిలిపోతుంది. ఆత్మలేని శరీరం నిష్ప్రయోజనం. అందుకే పునాది అయిన శాంతిశక్తిని నిర్లక్ష్యం చేసి కేవలం బాహ్య నిర్మాణాలపై దృష్టి పెడితే ప్రయోజనం శూన్యం. నేను దీన్నిలా ముగిస్తాను. ఆ అంతర్గత శక్తిని కేవలం మనలోనే దాచుకుంటే అది ఒక రకంగా స్వార్థమవుతుంది. దానిని ప్రపంచానికి అందించడానికి వ్యవస్థీకృత సేవ, సంఘటిత ప్రయత్నాలు, క్రియాశీలక ప్రణాళికలు అవసరం. శాంతి, శక్తి, సేవ అనేవి వేర్వేరు కాదు. అవి ఒక పక్షికి ఉండే 2 రెక్కలలాంటివి. ఒక రెక్క అంతరంగిక శాంతి అయితే మరో రెక్క బాహ్య సేవ. కేవలం ఒక రెక్కతో పక్షి ఎగరలేదు కదా. ఆచరణ లేని శక్తి నిష్ప్రయోజనం, శక్తిలేని ఆచరణ నిస్సారం. చివరికి ప్రశ్న ఇదే: మనం ఇంధనం లేకుండా ఇంజన్ను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నామా, లేక ఇంజన్నే లేకుండా కేవలం ఇంధనాన్ని నింపుకుంటున్నామా? ఈ మురళి మనల్ని ఆ ప్రశ్నతోనే వదిలేస్తుంది. నిస్సందేహంగా ఈ వివిధ దృక్కోణాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఈ శివబాబా జ్ఞానమురళిలోని లోతైన అవగాహనను మనం మరింతగా గ్రహించవచ్చు. నిజమే. ఇందులో అన్వేషించడానికి, అనుభవం చేయడానికి ఇంకా చాలా ఉంది. ఓం శాంతి.